ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. కీర్తన 18వ అధ్యాయము. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. ఈ ఉదయకాల సమయంలో మనం చేసేటటువంటి క్రియలు, మన ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ఉండినట్లయితే, మనకు శ్రమ కలిగిన సందర్భంలో, మనకి ఇబ్బంది కలిగిన సందర్భంలో, ఆపద మన మీదకి వచ్చినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తారు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఇంతకుముందు కూడా ఒకసారి జ్ఞాపకం చేశాను. ఒకసారి నాకు తెలిసినటువంటి ఒక తమ్ముడు చెన్నై ప్రాంతంలో ఓ బస్సులో బైబిల్ చదువుతూ వెళ్తూ ఉన్నాడు. సాయంకాలము ఆఫీస్ అయిపోయిన టైం, కాలేజ్ అయిపోయింది. అందరూ ఆ అబ్బాయిని చూసి ఆట పట్టిస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు. ఆ అబ్బాయి పాపం బైబిల్ తెరుచుకొని బైబిల్ చదువుతూ ఉన్నాడు. ఆ తమ్ముడు బైబిల్ చదువుతుంటే అందరూ హేళన చేస్తూ అతని మీద ఏవేవో వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. కొద్ది దూరం పోయిన తర్వాత ఆ బస్సు యాక్సిడెంట్ అయిందండి. ఇలా వెళ్తున్న బస్సు బ్రిడ్జ్ కింద పడిపోయింది. ఈ తమ్ముడు ఒకడే ఎటువంటి దెబ్బలు లేకుండా బైబిల్ తీసుకొని, ఆ బ్యాగ్ తీసుకొని ప్రశాంతంగా బయటకు వచ్చాడు. ఎవరు తోడున్నారు? దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు సహాయం చేశాడు. ఒక చిన్న దెబ్బ కూడా కలగలేదండి. బస్సు మొత్తం బోల్తా పడిపోయింది. చాలామందికి గాయాలు కలిగాయి. చాలా పెద్ద ప్రమాదం జరిగింది. అయితే దేవుడు ఆ బిడ్డకి తోడై ఉండి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, మనము ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు ఏ దుష్టుడు మనల్ని ముట్టకుండానట్లుగా దేవుడు మనకి తోడై ఉండి సహాయం చేస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. నీ ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపడని దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ సంవత్సరము దేవునికి ఇష్టలుగా ఉండడానికి ప్రయాసపడదాం. దేవుడు మనకి సహాయము చేయనుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులకు మీరు తోడయుండి వారు తలపెట్టు కార్యమంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.